ఇంతకుముందు వీడియోలో మనం యూకే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు నేను డిసైడ్ చేసి చెప్పాను. దెన్ వై యూకే, దెన్ వై దిస్ యూనివర్సిటీ, దెన్ వై దిస్ కోర్స్ అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇవి కాకుండా ఇంకా ఏమేం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మీ ఇంటర్వ్యూ కవర్ చేసే టైంలో. ఇవి కాకుండా వీళ్ళు మీకు జనరల్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ సబ్జెక్టివ్ వైజ్గా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, కానీ బట్ దే విల్ ఎక్స్పెక్ట్ ద బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఇవి చెక్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని రకాలైన సింపుల్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఎట్లా అంటే, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ హోమ్ టౌన్, ఓకే, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్, హూ ఆర్ యువర్ ఫేవరెట్ పర్సన్, సో హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్తుంటారు, ఏ విధంగా వెళ్తుంటారు అనే దానికి జనరలైజ్డ్ క్వశ్చన్ విచ్ ఈవెన్ యూ కాంట్ గెస్ ఇట్. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళు అడిగి మీ జనరల్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి. సో మరీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మరీ ఆ క్వశ్చన్స్ని బట్టి పట్టకండి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళకు బయటపడిపోతుంది కాబట్టి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కొన్ని స్ట్రేంజ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా ఇవి మీకు అసలు సబ్జెక్ట్స్ తోటి మీకు సంబంధం లేని క్వశ్చన్స్ ఇవి కొన్ని అడుగుతారు, కొన్ని ఈ బేసిక్ క్వశ్చన్స్. ఇవి కాకుండా మీరు రీసెర్చ్ చేస్తే తప్ప తెలియని క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూకేలో అకామిడేషన్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు, హౌ యూ వాంట్ టు చూజ్ యువర్ రూమ్మేట్స్ అండ్ వై. సో మీరు ఎంత రెంట్ పే చేస్తారు, సో మీరు రూమ్మేట్స్కి ఎవరు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఈ పర్టికులర్ లొకేషన్లోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఒకవేళ మీరు యూనివర్సిటీ అకామిడేషన్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే బయట ఉందామని అనుకుంటున్నారా, వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ అకామిడేషన్. సో నీకు ఇది ఎంత రీసెర్చ్ చేస్తే తప్ప నీకు ఇది తెలియలేదు. ఈ విషయంలో కూడా మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఇంకొకటి, కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ యూనివర్సిటీ డీటెయిల్స్. అసలు మీ యూనివర్సిటీ ఎక్కడుంది, అది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, సో మీకు దానికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి, సో అక్కడక్కడ అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, పార్క్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్సిటీ. సో దాంతోన పాటుగా మీకు అందులో ఇంకా డెప్త్గా వీలైతేనంటే అందులో మీకు అసలు ప్రోగ్రామ్ లీడర్ ఎవరు, సో అందులో ప్రోగ్రామ్ ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో వీటన్నింటికి సంబంధించిన ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు అడుగుతారు. సో దీనికోసం మీరు ఏం చేస్తారు అని అనుకుంటే, ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో చూడండి, సీనియర్స్తో మాట్లాడండి, సో దాని పక్కన లొకాలిటీస్ ఏముంటాయో తెలుసుకోండి. నాట్ ఓన్లీ స్టడీస్, ప్రాబబ్లీ మీకు అక్కడ క్లబ్స్ ఏమున్నాయో చెప్పండి, అక్కడ స్పోర్ట్స్ ఏం ఆడుకోవచ్చో చెప్పండి, సో రిక్రియేషన్ ఏంటి, సో యూనివర్సిటీకి సంబంధించినటువంటివి ఏమేమి ఫెసిలిటీస్ మీకు ఇప్పుడు చెప్తున్నారు, మీకు లైబ్రరీ ఎంత ఉంది. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వన్స్ మీరు ఈ యూనివర్సిటీకి వెళ్ళి చదువుతాను అని ఫిక్స్ అయిపోయిన తర్వాత, స్మాల్ థింగ్స్ అబౌట్ ద యూనివర్సిటీ యూ షుడ్ నో అబౌట్ ఇట్. ఇది మాత్రం మీరు అసలు మిస్ కాకండి. ఈ బేసిక్ క్వశ్చన్స్ ప్లస్ యూనివర్సిటీ క్వశ్చన్. దాని తర్వాత వచ్చేసి యూకేకి సంబంధించినటువంటిది. సో జనరల్గా అయినా సరే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫుడ్ సిస్టమ్ అన్నది ఎట్లా ఉంటుంది, ఏదేది ఎంతకు దొరుకుతుంది. సో రీసెంట్గా అడిగినారు అక్కడ, ఈవెన్ అక్కడ మిల్క్ ప్యాకెట్ ఎంత రేటుకు దొరుకుతున్నాయి, సో లేకపోతే మీకు అక్కడ సూపర్ మార్కెట్స్లో ఏమేమి దొరుకుతాయి, నీకు దాని తర్వాత బస్ పాసెస్ ఉంటుందా, ట్రైన్ పాసెస్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా కొంచెం రీసెర్చ్ చేస్తూ స్టార్ట్ అవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము ఇక్కడ మన స్టూడెంట్స్ దగ్గరికి ఏం చేస్తున్నామంటే, వన్స్ ఒకసారి యూనివర్సిటీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ సీనియర్ తోటి మేము ఒక కాల్ అరేంజ్ చేస్తున్నాం. సో దట్ ఈ కెన్ గెట్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి అబ్బాయి మళ్ళీ ఏ విధంగా రెడీ అవుతాడు, ఎలా వెళ్తాడు యూనివర్సిటీకి, యూనివర్సిటీస్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, అయిపోయిన తర్వాత పార్ట్ టైంకి ఎట్లా వెళ్తాడు, దాని తర్వాత ఇంటికి ఎట్లా వస్తాడు. సో రెగ్యులర్గా రొటీన్స్ అన్నింటినీ అని చెప్పేసి కూడా మనం కవర్ చేయబోతున్నాం. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఒక కాల్స్ అనేది అరేంజ్ చేసి ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంపల్సరీ అవసరం. ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది అడుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఉంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది మీకు అసలు పెద్ద విషయం ఏం కాదు. సో ఫోకస్ ఆన్ ద 4 పిల్లర్స్ ఫస్ట్, దెన్ బేసిక్ క్వశ్చన్స్, దెన్ రీసెర్చ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇట్లా మీరు 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయగలిగినారంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీకు వీటన్నిటికి సంబంధించిన టిప్స్ కానీ, లేకపోతే ఏ క్వశ్చన్స్ని ఎట్లా క్రాక్ చేయాలి, ఓకే సార్ మేము వై యూకే అని నేర్చుకుందాం అనుకుంటున్నాం, కానీ దాన్ని ఎట్లా రీసెర్చ్ చేయాలో తెలియట్లేదు, వై దిస్ కోర్స్ ఎట్లా రీసెర్చ్ చేయాలో తెలియట్లేదు. సో దీనికి ఎట్లా అనేది కూడా నేను పర్టికులర్గా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను. సో ప్రొఫైల్ టు ప్రొఫైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇంతవరకు అయితే ఈ సెకండ్ పార్ట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ మనం ఈజీగా క్లియర్ చేయవచ్చు ఇంటర్వ్యూస్ని. థ్యాంక్ యూ.